ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ఇలవేల్పోయిన మన అనకాపల్లి శ్రీ 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 నూకాంబిక అమ్మవారు కొత్త అమావాస్య జాతరలో భాగంగా ప్రతి ఏటా మండలం మరియు అర్ధ మండల దీక్షల మాలాధారను వేస్తారు. శ్రీ సిద్ధి కాకతాంబ సిండికేట్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు ఘటాలు ఊరేగింపు మరియు అమ్మవారి రథయాత్ర చాలా అంగరంగ వైభవంగా అయితే జరిగింది. ఉగాదికి ముందు వచ్చే అమావాస్యను కొత్త అమావాస్య అంటారు. సంవత్సరానికి ఒకసారి అతిపెద్ద ఉత్సవంగా జరుపుకునే జాతర మన అనకాపల్లి నూకాలమ్మ జాతర. ఆ ఘటాలను అనకాపల్లి పురివీధుల్లో తిప్పుతూ చివరిగా అనకాపల్లి నూకాల తల్లికి ఆ ఘటాలను అయితే చూపించారు. నూకాలమ్మ దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత అగ్నిగుండ కార్యక్రమం అయితే ప్రారంభమైంది. ముందుగా మాల వేసుకున్న భక్తులందరూ ఉదయం నుంచి ఉపవాస దీక్షతో ఉండి అగ్నిగుండాలను అయితే తొక్కారు. 18 సంవత్సరాల నుండి దిగ్విజయంగా జరుపుకుంటున్న ఈ కార్యక్రమం కోసం కమిటీ వారి మాటల్లోనే విందాం. మన ఏరియాలో మన ఇలా వెళ్ళిపోయినటువంటి నౌకని కూడా మన ఏరియాలో మన వీధుల్లో మనం ఎందుకు పెట్టుకోలేమో అన్న ఒక ఆలోచనతో మనం కూడా ఆ యొక్క కార్యక్రమం నిలవేలుపుగా వీధిలో పెట్టుకోవడం జరిగింది. ఇప్పటికి దిగ్విజయంగా కూడా 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. మా యొక్క కమిటీ సభ్యులు అందరూ కూడా ఎంతగానో సహాయ సహకారాలు చేస్తున్నారు. ఇప్పుడే కాదు ఎప్పటికీ చేస్తూ ఇంకా ముందుకు మేము అందరం కూడా సాగుతూ ఉంటామని అది అమ్మవారిని ఇప్పుడు కూడా ఎల్లప్పుడూ మేము కోరుకుంటున్నాం.